వాడు బ్యాటింగ్ చూసి పిచ్చోళ్ళం అయిపోయాం. ఈ అమ్మాయి ఓటమిని శాసించింది అతడే అని చెప్పిన హార్దిక్ పాండ్యా. రాత్రి జరిగిన ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో మాత్రం వర్షం పడడం కారణంగా బౌలర్స్ అని తగ్గించారు. దీంతో ఫస్ట్ బౌలింగ్ తీసుకున్న ఎంఐ మాత్రం అక్కడే పెద్ద తప్పు చేసిందని చెప్పొచ్చు. ఒకవేళ ఎంఐ కనుక బ్యాటింగ్ వచ్చినట్లయితే సీన్ మాత్రం ఒకలా ఉండేది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన ఆర్ఆర్ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎరగదీసే బ్యాటింగ్ చేశారండి. వైభవ్ సూర్యవంశీ అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. మొదటగా మాత్రం ఎస్ఎస్వి జైస్వాల్ ఫస్ట్ ఓవర్ లోనే 22 రన్స్ చేసి ఆర్ఆర్ కు మాత్రం ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వడమే కాకుండా ఎంఐ బౌలర్స్ మీద దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు. సెకండ్ ఓవర్ వేసిన బూమ్రాక్ మాత్రం అసలు రెస్పెక్టే లేకుండా వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు మాత్రం ప్రేక్షకుల్నే కాకుండా బూమ్రాని సైతం మెప్పించింది. అతను అలా సిక్సెస్ స్కోర్ చేస్తుంటే బూమ్రా మాత్రం నవ్వుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు బూమ్రా బౌలింగ్ లో సిక్సెస్ కాదు కదా, కనీసం బ్యాట్ డిఫెండ్ చేసుకుంటూ చాలన్న దాంట్లో ఉంటారు బ్యాటర్స్. అలా ఉండే బూమ్రాని కాస్త సిక్స్లు కొడుతుండేసరికి నవ్వుకున్నాడు బూమ్రా. అటు వైభవ్ సూర్యవంశీ ఉన్నంత సేపు మాత్రం సిక్స్ల వర్షం కురిపించాడని చెప్పొచ్చు. దాని తర్వాత తిలక్ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోవడం జరిగింది సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత మాత్రం మ్యాచ్ మొత్తం కంట్రోల్ తెచ్చుకుంది మాత్రం జైస్వాల్ అని చెప్పొచ్చు. మొత్తానికి జైస్వాల్ మాత్రం ఎండింగ్ వరకు ఆడడం జరిగింది. మంచి స్కోర్ పుటప్ చేయడానికి గల కారణం వచ్చేసరికి జైస్వాల్ అని చెప్పొచ్చు. జైస్వాల్ మాత్రం ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఎస్ఎస్వి జైస్వాల్ మాత్రం 32 బాల్స్ లో 77 రన్స్ కొట్టారు. అందులో 10 4లు 4 సిక్సెస్ గా ఉన్నాయి. సూర్యవంశీ మాత్రం 5 6లు 1 4 కొట్టి 14 బాల్స్ లో 39 రన్స్ చేశారు. లాస్ట్ లో వచ్చిన రియాన్ పరాగ్ మాత్రం 20 రన్స్ చేసి ఓవరాల్ గా 11 ఓవర్లు గాను ఆర్ఆర్ మాత్రం 150 రన్స్ చేసింది. ఓవరాల్ గా మాత్రం ఎంఐ బౌలింగ్ లో గజన్ ఫర్ ఒక్కడు మాత్రమే 2 వికెట్లు తీయడం జరిగింది. 11 ఓవర్లో 151 రన్స్ టార్గెట్ తో వచ్చిన ఎంఐ మాత్రం ఎలా బ్యాటింగ్ చేసిందో చూద్దాం. ముంబై ఇండియన్స్ మాత్రం అంత భారీ స్కోర్ చూసి చాలా ప్రెజర్ కి అయితే లోన్ అవడం జరిగింది. ప్రతి ఒక్క బ్యాటర్ కూడా రావడం వెళ్ళిపోవడమే తప్ప ఏ బ్యాటర్ కూడా నిలబడి ఆడలేదు. రికల్టన్ మాత్రం ఫస్ట్ వికెట్ కోల్పోవడం జరిగింది 8 రన్స్ కి. అలాగే రోహిత్ శర్మ కూడా మంచి నిక్ లో కనిపించినప్పుడు కూడా 5 రన్స్ కి అవుట్ అయిపోయారు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఫస్ట్ బాల్ 6 కొట్టినప్పటికీ కూడా తర్వాత మాత్రం అవుట్ అయిపోవడం జరిగింది. తిలక్ వర్మ మాత్రం స్టడీ ఇన్నింగ్స్ ఆడతాడు అనుకుంటే అతను కూడా అవుట్ అయిపోయారు. మొత్తానికి ఎంఐ పరంగా నమర్దీర్ ఒక్కడే 25 రన్స్ అలాగే రూదర్ఫోర్డ్ మాత్రం 25 రన్స్ చేశారు. వీళ్ళిద్దరు తప్ప మిగతా ఏ బ్యాటర్ కూడా ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేయలేకపోయారు. మొత్తానికి ఎంఐ మాత్రం 11 ఓవర్లు గాను 123 రన్స్ చేసి 9 వికెట్లు నష్టపోయింది. ఓవరాల్ గా మాత్రం ఆర్ఆర్ ఎంఐ పైన ఘన విజయం సాధించింది. దీంతో మాత్రం రాజస్థాన్ రాయల్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్ తో వరుసగా హ్యాట్రిక్ విన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మాత్రం రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా బాగా రాణిస్తూ టాప్ ప్లేస్ లో దూసిపోతున్నారు రాజస్థాన్ రాయల్స్. మొత్తానికి ఎంఐ మాత్రం బౌలింగ్ అలాగే బ్యాటింగ్ పరంగా మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పొచ్చు. ఎంఐకి మాత్రం ఇది బ్యాక్ టు బ్యాక్ లాసెస్. దీంతో నెక్స్ట్ ఇన్నింగ్స్ లోనే సరే ఎంఐ మాత్రం మంచి ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.